దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబరు 18. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండము 18:14. అబ్రహామునకు దేవుడు 10 పర్యాయములు ప్రత్యక్షమైనట్లుగానే పునరుద్ధానమునకు పిమ్మట 10 పర్యాయములు ప్రభువు శిష్యులకు ప్రత్యక్షమైన. మొదట ఆయన సమాధి వద్ద మరియకు ప్రత్యక్షమైన, తర్వాత అచటి మనుషులకు, పేతురునకు, ఎమ్మాయికు పోవుచున్న శిష్యులకు, ఆ సాయంకాలమున పై గదిలోనున్న శిష్యులకందరికీ కనబడెను. పిమ్మట 500 మందికి, యాకోబునకు, తోమాకు, గలిలయ సముద్రమునొద్ద, చివరిగా ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు బేతనియ యొద్ద కనబడెను. ఈస్టర్ దినమున 5 ప్రత్యక్షతలు, ఆరోహణ దినమునకు ముందు మరి 5 ప్రత్యక్షతలు, పునరుద్ధాన శక్తి యొక్క 10 మర్మము అచ్చట ఉన్నది. అబ్రహామునకు కలిగిన దేవుని ప్రత్యక్షతను మరియు శిష్యులకు కలిగిన ప్రభు యొక్క ప్రత్యక్షతలను చేర్చి పఠించిన యెడల చాలా సహాయకరంగా నుండును. ఆదికాండము 17:1 దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను అని సెలవిచ్చెను. నేను సర్వశక్తిగల దేవుడును. దేవుని బలమైన శక్తిని అబ్రహామును అనుభవింపజేయుటకు ఆయనట్లు చెప్పెను. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలడు. ప్రేమ కనికరములు గల దేవుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించి కలిగే విశ్వాసమును కలిగి ఉండవాలని కోరుచున్నాడు. దేవుడు నీలో నా శక్తిని పోయిపోచున్నాను అని చెప్పినట్లుండెను. 2:6 అబ్రహాము ఒక కుమారుని కొరకే అడుగుచుండెను. కానీ దేవుడు అతనితో, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు అని చెప్పారు. ఈ అనుభవం లేకుండా అతని కొరకు దేవుని హృదయంలో ఏమి ఉన్నదో అబ్రహాము ఎన్నడూ ఎరగకపోయి ఉండెను. అదే రీతిగా మన శ్రమలలో దేవుడు మన ఎడల తన హృదయములో ఏమి కలిగి ఉన్నాడో, ఎంత అధికముగా మనకు అనుగ్రహించగోరుచున్నాడో తెలుసుకొనలేము. విశ్వాసము ద్వారానే మన ఆశీర్వాదములను గుర్తించగలం. అపవాది మన విశ్వాసమును బలహీనపరచవలనని పదే ప్రయత్నించును. దేవుని నమ్ముటకు బదులుగా ప్రతి విషయమునకు మనుషుల వైపు చూస్తున్నాము. అందువలనే ప్రతి స్థలమునందు దైవ సేవకులు శ్రమపడుట చూస్తున్నాము. దైవ సేవకులు సర్వశక్తిగల దేవుని గురించి వారి బోధనలో చెప్పినను భిక్షమెత్తుటలో వారు ఎక్కువ సమయం గడుపుతున్నట్లుగా కనుగొందుము. ప్రైజ్ ది లార్డ్.